ఖచ్చితమైన బోధ చేయి. ఏ విషయాలను ఖచ్చితంగా ఉండు. ఈ లోకరీతిగా నువ్వు ఖచ్చితంగా ఉంటే నడవదేమో, కానీ దేవుని విషయంలో ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా నడుస్తుంది. వింటున్నారా? దేవుని విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటే అంత బాగా నడుస్తుంది. అసలు చేయకండి. ఆయన కృప నీ మీద ఉన్నది. దేవుడిని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్న ఉద్దేశంలో, దేవుడిని ఏర్పాటు చేసుకున్న విషయంలో నీకు మంచి అవగాహన ఉండాలి. దేవుడిని సేవకు పిలిచాడు, ఖచ్చితమైన సేవ చేయాలి. దేవుడిని ఆరాధించడానికి పిలిచాడు, ఖచ్చితంగా ఆత్మ పొందుకొని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆత్మ పొందుకోకపోవటం సరిగదా, ఇంకా ఎన్నెన్నో లోపాలు. దానికి ఏమంటాడు తెలుసా దేవుడు? ఈ ప్రజలు నన్ను పెదవులతో ఘనపరుచుదురు గాని వారు ఉదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని రాసి. నీ తప్పులు నువ్వు చెప్పుకొని ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఆరాధన చేస్తే అది వ్యర్థమైన ఆరాధన. కొత్త నిబంధన మనకు సిద్ధపరిచింది పరలోకం. మన పరలోకం దారిలో నాడు భూ సంబంధమైన దారి సంగతి నీకెందుకు? పరలోక దారిలో నాడు